హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు దీపావళి పండుగ రోజు బొమ్మల కొలువు దగ్గర ఈ స్వీట్ బాక్స్లన్నీ పెట్టేసి హాఫ్ కేజీ మరియు పావు కేజీ స్వీట్ బాక్స్లు పెట్టేసి మా వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళకి మరియు కొంతమందికి వాచ్మెన్స్ అలాంటి వాళ్ళకి పంచిపెడతారండి. స్వీట్స్ అంటే హ్యాపీనెస్ని పంచుకోవడం. ఒకరొకరు దీపావళికి ఇలా స్వీట్స్ పంచుకొని పండగ అయితే చేసుకుంటారు. సంతోషాన్ని స్ప్రెడ్ చేయడం. ఇలా బొమ్మల కొలువు దగ్గర పెట్టిన తర్వాత పూజ చేసినాక అందరికీ అయితే పంచిపెట్టాము. అలాగే లక్ష్మీ అమ్మవారి పూజ ఈ విధంగా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా సిద్ధం చేసుకుంటాము. ముందు ఎప్పటి నుంచో సేవ్ చేసిన కాయిన్స్ భద్రపరిచినవి అన్నీ పాలల్లో కొంచెం పసుపు, ఫ్రెష్ వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత డ్రై చేసి ఇవన్నీ అమ్మవారి దగ్గర పెడతామండి. ఇలా కలశం పెడతాము. ఇంకా మంగళవారం వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే బుధవారం అయితే కదిలిస్తాము. నవగ్రహాలు ఇలా 9 నవగ్రహాలు పెట్టేసి ఒక్క ఖర్జూర మరియు పువ్వులు అన్నీ పెడతామండి. లక్ష్మీదేవతకు కూడా ఇలా అన్ని బొట్లు పెట్టిన తర్వాత ఇది ముందు తీసామండి. ఇలా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాము. కలశానికి కూడా వస్త్రం సమర్పించి ఇలా అన్ని ఫ్రూట్స్ అయితే పెట్టాము. తర్వాత అమ్మవారికి ఇష్టమైనవి చిట్టి గాజులు, అవి రెడ్ కలర్ పూసలు అంటారు కదండి, అవి. తర్వాత ఇక్కడ ముంగల తులసి చెట్టులో దీపం అయితే వెలిగించాము. అమ్మవారికి ఇష్టమైనవి తామర పువ్వులను కూడా రెండు వైపులా పెట్టేసి సింపుల్గా మాకు తోచిన విధంగా మా శక్తి కొలది మేమైతే ఇలా పూజ చేసుకున్నామండి. అమ్మవారికి చామంతుల పూలతో దండ గుచ్చేసి ఇంకొక పెద్ద ఫోటోకి అమ్మవారికి ఇలా చామంతులతోని అల్లి మాల అయితే సమర్పించాము. చాలా చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేవండి, అంత మంచిగా అనిపిస్తుంది మనకి. పూజ చేస్తుంటే కూడా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ అమ్మవారి అష్టోత్తరాలు మరియు అన్నీ చదివేసి చేసిన తర్వాత ఇలా ఇంటికైతే గుమ్మడికాయతోని దిష్టి తీస్తామండి. 2 నిమ్మకాయలు, కొబ్బరికాయ ఇవన్నీ దిష్టి తీసిన తర్వాత అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాము. మా అత్తయ్య మా పిల్లలైతే ఈ విధంగా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యారు. అందరం కూడా రెడీ అయ్యి అమ్మవారికి రెడీ అయినాక పూజ చేస్తేనే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మేమైతే ఈ విధంగా అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యాము. పూజ చేసిన తర్వాత అందరూ అయితే అమ్మవారి దగ్గర అక్షింతలు వేసి నమస్కారాలు చేస్తున్నారు. మా మరిది గారు, మా పెద్ద పాప. మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే అండి. ఇలా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఒకరొకరు అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. అమ్మవారు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నానండి. మా తల్లి ఆశీర్వాదం అందరికీ కావాలి. ఇలా ఒక పక్కన బొమ్మల కొలువు, ఒక పక్కన అమ్మవారు లక్ష్మీదేవత కొలువై ఉన్నారు. దీప నైవేద్యాలు ఇక్కడ అందరం కూడా మొక్కుతున్నామండి. తర్వాత మేమందరం కూడా ఒక్కొక్కసారి అందరం కూడా ఫొటోస్ దిగి ప్రసాదాలు తీసుకున్న తర్వాత టపాసులు అయితే కాల్చామండి. పిల్లలతో పాటు మేము కూడా ఉండి పటాకులు వెలిగించాము. నేను మా అత్తయ్య సేమ్ శారీ అండి, కలర్ డిఫరెంట్ అంతే. ఈ శారీ సేమ్ తీసుకొచ్చుకున్నాము. మా పిల్లలు కూడా అందరం ఒకసారి అయితే ఫోటో దిగాము. మా చిన్న పాప వాళ్ళ బాబాయ్ అరిచారని ఏడుస్తూ ఏడుమోం పెట్టిందండి. ఊరికే అలుగుతుందండి చిన్న అమ్మాయి, బాగా లాడు. నేను మా వారు ఒక ఫోటో అయితే తీసుకున్నాము.
తర్వాత బయట అమ్మవారికి దిష్టి తీసేసి ఇలా దీపాలు అయితే పెట్టాము. గుమ్మం దగ్గర దిష్టి తీసేసాము. ఇలా గుమ్మడికాయ మరియు కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీసిన తర్వాత పైన గుమ్మడికాయ కూడా కట్టామండి. అమావాస్య రోజు కంపల్సరీ కట్టుకోవాలి. ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా పోతాయండి. పిల్లలకి ఇవి పటాకులు అయితే తీసుకొచ్చారు. ఇవి చిన్న చిన్న పటాకులు, ఒకటేమో సిగరెట్ పటాకులు స్పార్కిల్స్, ఇంకోటి చుచ్చుబుడ్డలు అనార్లు, ఇంకోటి లడి. అలాంటి పెద్ద పెద్ద పటాకులు అయితే మా వారు మరిది గారు కాల్చారండి. చిన్న చిన్న పటాకులు అయితే పిల్లలు కాల్చారు. సుసురుబత్తులు. ఇలా మా దివాళీ పండుగ అయితే ఇలా జరిగిందండి. స్వీట్ వచ్చేసి కోవా గులాబ్ జామున్ చేసుకున్నాము మరియు పేనీలు. ఈరోజు స్వీట్ అయితే ఇవేనండి. చాలా సంతోషంగా సెలబ్రేషన్స్ జరిగాయి. 2 రోజులు కూడా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా జరుపుకున్నామండి ఈ దీవాళీ పండగ. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇంకా బాగా జరుపుకోవాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండగ కాబట్టి సంతోషంగా జరుపుకోవాలి. పిల్లలు అయితే పక్కన డీజేస్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారండి పైన పటాకులు కాల్చుకుంటూ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.